అందరికీ నమస్తే. ఈరోజు మనం మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్‌లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చూపిస్తున్నాను గైస్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా బావుంటుంది. అలాగే క్విక్‌గా కూడా అయ్యే రెసిపీ. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి చాలా ఎక్కువ నీళ్ళు తీసుకోండి గైస్. తీసుకొని దీంట్లోకి హాఫ్ కేజీ మసాలాలు తీసుకోండి, బొరుగులు తీసుకొని వీటిని కిందకి పైకి అనుకుంటా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కిందకి పైకి అనుకుంటా వీటన్నిటిని నీళ్ళన్నీ పిండేసుకొని ఒక డేక్షాలోకి వేసుకోండి. మీరు వెనకమ్మడే కొంచెం కొన్ని బొదుగులైతే గట్టిగా ఉండే బొదుగులైతే అవి లేటుగా మనకు నానతాయి. ఇలాంటి బొదుగులు అయితే తొందరగా నానేస్తాయి. కాబట్టి చూసుకొని మీరు తీసుకునే బొదుగులను బట్టి ఎంతసేపు నానబెట్టుకోవాలో చూసుకొని చేసుకోండి గైస్. ఇవైతే తొందరగా మనకు నానేస్తాయి. వీటిలోకి మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బొరుగులలోకి రాయలసీమ స్పెషల్ కదా, దీనికి ఒక స్పెషల్ పౌడర్ కలుపుతారు. అందుకే మనకి ఈ రాయలసీమ ఉగ్గానీలు అంత రుచి వస్తుంది. దానికి ఆ పౌడర్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే ఒక 5-6 పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు, పావు కప్పు పుట్నాలు, అది వేయించిన శనగపప్పు అంటామే అది, కొంచెం కరివేపాకు, ఇవన్నీ మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దీనికి పోపు వేసుకుంటున్నాము. దీంట్లోకి 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మనము వీటిని దోరగా ఎర్రగా వేపుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఒక పావు కప్పు మెయిన్ వేరుశనగ గుళ్ళు, అదే శనక్కాయ పప్పులు అంటామే అవి, ఈ వేరుశనక్కాయలు అదే వేరుశనగపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేపుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మరీ మనం చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఎందుకంటే మనము ఆ ఉగ్గానీని తినేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం లావుగానే ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3 వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను కూడా బాగా వేపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం బాగా వేగేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేపుకునేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్నామే ఈ స్పెషల్ పౌడరు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీన్నేమి మనము వేపుకునే పని ఏం లేదు. ఈ పౌడర్ని ఒకసారి అట్లా కలుపుకొని మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, నీళ్ళలో నానేసుకొని బొరుగులు, ఆ బొరుగులన్నిటినీ దీంట్లో వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇలా బొరుగులన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనకు పొద్దున్నే హడావిడితో ఉంటాం కదా, ఆ హడావిడిలో ఈ ఉగ్గాని చేసుకోండి గైస్, అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. మనకి పని ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటే మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ గైస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. అంతా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది ఫైనల్గా. చూడండి గైస్ ఎంత బాగుందో. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ పైనుంచి కొంచెము ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకొని కలుపుకొని తింటే సరిపోతుంది.
అంతే గైస్, ఎంతో సింపుల్ కదా. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మనము వేడి వేడిగా ఈ చల్లటి వాతావరణంలో ఇట్లా పొద్దున్నే ఈ ఉగ్గాని అయినా తిన్నామంటే అద్దిరిపోతుంది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రము అస్సలు మర్చిపోవద్దు గైస్. ఇంకా మీకు ఏవైనా మీకు నచ్చినవి కానీ, నచ్చిన వాళ్ళకు నచ్చినవి కానీ, మీకు రానివి కానీ, నేర్చుకోవాలనుకునేటివి కానీ, ఏవైనా ఏ రెసిపీ అయినా మీరు కామెంట్లో తెలపండి. వెనకమ్మడి చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.